హాయ్ ఫ్రెండ్స్. నారాయణ మాధవికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలని బ్రోకర్ని ఇంటికి తీసుకొని వస్తాడు. అయితే కన్నా ఆ బ్రోకర్ని బ్రోకర్ బ్రోకర్ అనడంతో అతను ప్రతిసారి అలా అనకండి, చండాలంగా ఉంది, బ్రో అని పిలవండి అని అంటాడు. అయితే మహాలక్ష్మి చక్రి ఇంటికి రాగానే పెళ్లి సంబంధాల గురించి బ్రోకర్ చెప్తాడు. గతంలో గారెలు వేసిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అమ్మాయి గురించి మీరు తెలుసుకోండి. ఆ అమ్మాయి నిజంగానే చాలా మంచిది, బాగా నచ్చుతుంది మీ మాధవ్కి అని అతను చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే మీ అబ్బాయిని ఆ అమ్మాయి కలిసిందని చెప్పగానే ఏం మాట్లాడారో ఏంటో అని వీళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. బ్రోకర్ చెప్పిన విషయాన్ని ఎలాగైనా సరే మాధవ్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఇంటికొచ్చిన మాధవ్ చుట్టూ అందరూ నిలబడి ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతారు. దేని గురించి మీరు అడుగుతున్నారు, నాకు అర్థం కావడం లేదు అని మాధవ్ అంటాడు. దేని గురించి అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం, మీరు చెప్పాల్సిన విషయాలు చాలా దాచారు, వాటి గురించి అడుగుతున్నాము అని మహాలక్ష్మి కూడా అంటుంది. గారెలు వేసిన ఆ పెళ్లి కూతురు గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆమె మీతో కలిసి ఏం మాట్లాడింది అని అడగగానే ఏం మాట్లాడిందో నాకు తెలియదు, నేను జస్ట్ ఏమీ కలవలేదు అని కూడా అంటుంది. అయితే ఉదయం కన్నా నాకు బోర్ కొడుతుంది, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటాడు. ఇంట్లో పరిస్థితులు చూస్తే ఏదోలా ఉన్నాయి. మనిద్దరం కలిసి కాసేపు రీల్ చేద్దామని కేశవని అడుగుతాడు. అయితే మన ట్రెండింగ్లో ఉన్న రీల్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అడుగుతాడు. అప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూడగానే కేశవ మాట మార్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కన్నా ఆ విషయాన్ని మహాలక్ష్మితో అడుగుతాడు. ఆ రీల్ చూసిన మహాలక్ష్మి అక్కడున్నది కేశవ అని కనిపెడుతుంది. ఈ విషయం ఎలాగైనా సరే కేశవాని అడిగి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ చివరికి కేశవ తన గురించి తెలిసిపోయిందని మొత్తం నిజాన్ని బయటపెట్టేస్తాడు. మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కలిసి మాధవికి చూసిన కవిత అనే అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అయితే ఆమె మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, ఇక మహాలక్ష్మి కూడా మాధవ్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. మాకు ఆయన గురించి బాగా తెలుసు, కానీ వాళ్ళ సొంత పెద్ది రాని తన గురించి ఎన్నో చెడుగా చెప్పారు. అందుకే అతన్ని ఆ ఇంట్లో ఉండనివ్వకుండా బయట ఎక్కడైనా కాపురం పెట్టాలి అని మేము చెప్పాము అని వాళ్ళు అంటారు. ఆ మాట వినగానే చక్రి మహాలక్ష్మి ఇద్దరూ షాక్ అవుతారు.